హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసి మెంతి గింజలతో అయితే మనం పప్పు అనేది చేస్తున్నామండి. ఎప్పుడు మెంతి పప్పు, మెంతాకుతో కాకుండా ఒక్కసారైతే ఇలా మెంతి గింజలు వేసి అయితే చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యేసుకొని, పప్పేసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా ఈజీగా, క్విక్‌గా గూడా అయిపోతుందనమాట. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇకైతే రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌ని హీట్ అవ్వనిచ్చుకుందాం. ఈ పప్పు అయితే మనము మెంతి గింజలతో అయితే చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఆ రుచి అసలు మర్చిపోలేరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది. మనకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలానే ఒక చిన్న స్పూన్‌తో మెంతులండి. ఈ మెంతులతోనే మనకు ఫ్లేవర్ అనేదంతా వస్తుందనమాట. అలానే చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే ఒక 50 గ్రామ్స్ వరకైతే నేను కందిపప్పును వేసుకుంటున్నాను. వీటిని కడిగేసి ఆరబెట్టేసుకున్న తర్వాత వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న టైంలో నేనైతే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పు అనేది మనము ఎండుమిర్చితోనే చేసుకుంటామండి. కందిపప్పు కూడా కాసేపు ఫ్రై అవుతుంది కదా! దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుందన్నమాట పప్పు అయితే. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే నేను కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఒక చిన్న సైజ్ టమాటోలు 2 అయితే తీసుకున్నానండి. వాటిని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. అలానే కొద్దిగా పసుపు. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. అయితే ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే ఒక 3 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్‌కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ అయితే రానిద్దాము. అయితే 3 విజిల్స్ వచ్చాయి కదా! ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ప్రెషర్ అంతా పోయే వరకు అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. చూసారు కదా! ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేసి ఈ విధంగా పప్పు గుత్తితో అయితే వెనిపేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి మనం మళ్ళీ సెపరేట్‌గా పోపు అయితే పెట్టుకోము. ఎందుకంటే మనము స్టార్టింగ్‌లోనే పోపు పెట్టేసుకొని ఈ కందిపప్పు ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ సెపరేట్‌గా పోపు అయితే పెట్టుకోము. మీరు నమ్మరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మెంతాకుతో కాకుండా ఒకసారి మెంతి గింజలతో కూడా ట్రై చేసి చూడండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.